హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనం వచ్చేసి ప్రజెంట్ నున్న మ్యాంగో మార్కెట్ వీడియోస్ అయితే చాలామంది అడుగుతున్నారు అనమాట. సో గేట్ నెంబర్ 2కి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఒక రౌండ్ మొత్తం వేసేద్దాం, ఎక్కడెక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఏంటనేది తెలుస్తుంది మనకి. విగ్రహాలు ఆల్రెడీ రెడీ అయిపోయినాయి అనమాట. ఓల్డ్ విగ్రహాలు కొత్తవి అన్నీ పెట్టేశారు. కొన్ని షెడ్లలో వర్క్స్ జరుగుతున్నాయి, కొన్ని షెడ్లో వర్క్స్ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా గట్టిగానే ప్లాన్ చేశారు, కొత్త మోడల్స్ అన్నీ దింపారు అనుకుంటున్నాను. సో వర్క్స్ అయితే బాగానే జరుగుతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 2లో నుండి ఫస్ట్ రైట్ అనమాట. ఈ లోపల ఉన్నాయి కొన్ని విగ్రహాలు. లాస్ట్ టైం మిగిలిపోయిన విగ్రహాలు మొత్తం ఇక్కడ కొన్ని ఉన్నాయి, అమ్మవారి విగ్రహాలు అనమాట ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహాలు, స్వామివారి కూడా ఉన్నాయి కానీ బట్ ఓల్డ్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇటు పక్కకి వెళ్దాం. ఇది చూసారా, ఓల్డ్ ఇది అనమాట, కానీ బాగానే ఉన్నాయి విగ్రహాలు. కొంచెం వాటిని చక్కగా సరి చేస్తే సెట్. ఇక్కడ ఒక షెడ్ కొత్తగా లేపారనమాట. అయోధ్య రాముడు వచ్చాడు ఇందులో మనకి. మంచిగానే ఉన్నాయి విగ్రహాలు. ప్లస్ మొత్తం ఫస్ట్ వీడియో వచ్చేసి మనం నున్న చూద్దాం, మార్కెట్ మొత్తం చూద్దాం. ఇది గేట్ నెంబర్ 2 అనమాట. వర్క్స్ అయితే జరుగుతున్నాయి బాగానే, కొత్త మోడల్స్ కూడా దింపారు, చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ గేట్లో నుండి రాగానే లెఫ్ట్ అనమాట. ఈ షెడ్లో కూడా కొంచెం బాగానే ఉన్నాయి బొమ్మలు, అంటే ఓల్డ్ మోడల్స్, కొత్త మోడల్స్. ఈ షెడ్లో అయితే ఫినిషింగ్ కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇక్కడ మనకి నున్న మ్యాంగో మార్కెట్లో వచ్చేసి 1/2 ఫీట్ నుండి 15-30 ఫీట్ వరకు బొమ్మలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్. అంకుల్ బాగున్నారా? వస్తా అన్న. వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే అనమాట. లాస్ట్ టైం బాగా కోఆపరేట్ చేశారు మన వ్లాగ్స్కి. ఈ అమ్మవారి వీడియోస్ చాలామంది కామెంట్స్ చేశారు, బ్రో నున్న వీడియోస్ పెట్టు బ్రో అని. సో స్టార్ట్ చేశాను అనమాట, ఇక కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఆల్రెడీ వస్తున్నారు, చూసి వెళ్తున్నారు. మన కుర్రోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ షెడ్లో పెట్టలేదు అనమాట ఈ సంవత్సరం. ఈ షెడ్లో బయట పెట్టినట్టున్నారు. ఇంకా జరుగుతున్నాయి వర్క్స్, చేద్దాం, ఇక కంటిన్యూ చేద్దాం మనం నున్న వీడియోస్. ఎందుకంటే మనం నున్న వీడియోస్తోనే మనకి బాగా అయిపోయింది అనమాట వ్లాగ్స్లో. అట్లా లేపుతున్నారు. అలాగే మన మామూలు వీడియోస్ కూడా వ్లాగ్స్ ఉన్నాయి, ట్రావెల్ వ్లాగ్స్. వాటిని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి. ఇది హైలైట్ అనమాట ఈ సంవత్సరం, నాకు తెలిసి అయితే ఇదే హైలైట్. చాలా అద్భుతంగా ఉంది బొమ్మ ఇది గణేష్. సో ఇక్కడ చాలా అయితే పక్కన పెట్టేశారు, కనిపిస్తుంది కదా, ఇక్కడ చాలా విగ్రహాలు పక్కన పెట్టేశారు అనమాట. అంటే ఓల్డ్ విగ్రహాలు కదా ఇవన్నీ. సో కొంచెం కలరింగ్ అయ్యి కూడా పక్కన పెట్టేశారు. ఇక వాటిలన్నింటినీ తీస్తారు మెల్లిగా.
తీసేసి రెడీ చేస్తారనమాట. చూసారా ఎన్ని అసలు చాలా మిగిలిపోయినాయి లాస్ట్ ఇయర్. ఎందుకంటే ప్లస్ ఎక్కువ రేట్ చెప్పేయడం, అది వీళ్ళకి గిట్టుబాటు అవ్వక వదిలేసుకోవడం, చాలా ఎక్స్పెన్సివ్ లాస్ట్ ఇయర్. మరి ఈ సంవత్సరం ఎలా చెప్తారో చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చిన్న విగ్రహాలు ఇవి కూడా రెడీ అవుతున్నాయి. ఇక్కడ కూడా చిన్న విగ్రహాలు, చేతులు అన్నీ రెడీ అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి స్టాండ్లు, మనకి సోమవారికి కింద ఐరన్ స్టాండ్లు ఉంటాయి కదా, అవి అయితే రెడీ అవుతున్నాయి. బాగున్నారా ఆంటీ గారు? అదే షెడ్డా మళ్ళీ? ఈసారి షెడ్ మారారా? ఎక్కడ షెడ్? పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఓకే ఓకే తీస్తానండి. హైలైట్ ఈ సంవత్సరం అదే హైలైట్ నాకు తెలిసి మోడల్. ఇక్కడ ఉన్నట్లో బాగా లుకింగ్ అదే కనిపించింది నాకు కూడా. ఇప్పుడే స్టార్ట్ చేశాను, చేద్దాం ఇక చేద్దాం. నా దగ్గర ఉన్నట్టుంది. సో ఆంటీ గారు కూడా కనిపించారనమాట, మనకి మాట్లాడారు. కొత్త షెడ్ ఒకటి పెట్టారంట, అదే చూపించాను కదా ఇప్పుడు. మన నుంచోని 6 ప్యాక్ టైప్లో ఉన్న విగ్రహం అదైతే చూపించారనమాట ఆంటీ గారు. సో అది కూడా సెట్ చేద్దాం. బాబాయ్ ఇక్కడ కూడా ఉన్నాయి మన కుర్రోళ్ళు, వాళ్ళంతా వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడే గడ్డితో అచ్చులేస్తున్నారు అనమాట. చాలా వరకు న్యూ మోడల్స్ వచ్చాయి. ఓల్డ్ మోడల్స్లో చిన్న విగ్రహాలు చేశారు, ప్లస్ న్యూ మోడల్స్లో పెద్ద విగ్రహాలు, అన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు వచ్చేసాయి మనకి. సో సెట్ చేద్దాం. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. అన్నయ్యలు కూడా మంచిగా చేస్తున్నారు అనమాట విగ్రహాలు. చాలా అయితే అచ్చులు వేసి నిలబెట్టారు. చాలా షెడ్లు పెట్టలా, ఇంకా రెడీ చేస్తున్నట్టున్నారు. చేశాక చేద్దాం. ప్లస్ బయట కూడా ఉన్నాయి అన్నమాట విగ్రహాలు. మార్కెట్ బయట కూడా ఉన్నాయి విగ్రహాలు, అవి కూడా చేద్దాం మనం వీడియోస్. ఇప్పుడైతే అన్నయ్య దగ్గరికి అయితే వెళ్దాం, ఏమంటాడో. అన్నాడా అన్నా? బాగున్నా అన్న, అంతా రెడీయా? ఇప్పుడే మొదలు పెట్టారు. ఎన్ని నెలలు అయిందన్న మొదలు పెట్టి? ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను కూడా. లాస్ట్ టైం ఏమి ఒక 4-5 మిగిలినట్టు అంతే. ఆల్రెడీ ఇవి అయిపోయినాయి చిన్న విగ్రహాలు. ఈ మామూలు. ఓకే 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 అయిందండి. వాళ్ళు అప్పుడే మెసేజ్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. పర్లా, మనం అచ్చులేసేది మొత్తం మోడల్స్ అన్నీ చూపిస్తే వాళ్ళకి తెలిసిద్ది కదా. అంకుల్ బాగున్నానండి, ఎలా ఉన్నారు? సో ఈ ఫ్రెండ్స్ నున్నలో విగ్రహాలు అయితే. సో ఇప్పుడైతే మనం ఇక మన వ్లాగ్ కంటిన్యూ చేయాలంటే మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇలాంటి సపోర్ట్ ఇస్తే నేను ఇంకా చాలా వీడియోస్, నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే చేయగలను. బట్ చాలామంది మెసేజ్ చేశారు. సో ఫస్ట్ బ్లాగ్ అయితే మొత్తం మనం నున్నలో ఏమేమి ఉన్నాయి, ఏ రోడ్డు ఉంది, ఏ రోడ్లో ఏ విగ్రహాలు ఉన్నాయి, అది మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం ప్రజెంట్. ఇక మనం వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దాం. అన్నయ్యలు కూడా మనకి మంచి రెస్పాండ్ అయితే అవుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం చేసిన వీడియోల వల్ల ఎక్కడెక్కడ నుండో వచ్చారు, సేల్స్ బాగాయినాయి. సో ఇప్పుడైతే మనం మంచిగా అయితే ఈ వీడియో ఉందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంత టైం అయితే ఏం పట్టదు, ఫాస్ట్గానే అయిపోతుంది.
ఫాస్ట్గానే అప్డేట్ చేస్తాను, ప్రతి వీడియో ఫాస్ట్గానే అప్డేట్ చేస్తాను. మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ ద్వారా ఎక్కడి నుండో ఎక్కడికో వచ్చాను, ఇక్కడ నుండి ఎక్కడికో వెళ్ళాలని కోరుకుంటున్నాను నేనైతే.